దుర్యోధనుడు పుట్టినప్పుడు ఒక ఘట్టం జరిగింది. దుర్యోధనుడు పుట్టగానే చూడండి, నేచర్ ఇండికేట్స్, నేచర్ అనేది ఎప్పుడు కూడా చెబుతుంది ప్రకృతి అన్నింటికంటే గొప్పది. ప్రకృతి సూచిస్తుంది ఏమని? దుర్యోధనుడు పుట్టగానే రాసభారావ సదృశం రురావచ ననాదచ. దుర్యోధనుడు పుట్టగానే ఎలా ఏడ్చాడు? ఎలా ఏడ్చాడు తెలుసా? ఇది మీరు సీరియల్లో చూడలే, ఇది మహాభారతంలో ఉంది. రాసభారావ సదృశం రురావచ ననాదచ. గాడిద ఒండ్రబెట్టినట్టుగా ఏడ్చాడు. వీడి దుంపదేగా, వీడు ఏడుపే మొట్టమొదలు దుర్యోధనుడిది గాడిద ఏడ్చినట్టు ఏడ్చాడు. ఎప్పుడైతే ఈ గాడిద ఏడ్చినట్టుగా దుర్యోధనుడు ఏడ్చాడో ఆ ధ్వనిని అనుకరిస్తూ గాడిదలు, నక్కలు, కాకులు, గద్దలు అన్నీ అరవడం మొదలుపెట్టాయి. అంటే ఒకడి పుట్టుక ఇంత ప్రభావం చూపిస్తుందా? ఎస్, ఇంత ప్రభావం చూపించింది. గాలి వికృతంగా మారిపోయింది, దిక్కుల్లో వేడి పుట్టింది, అన్ని రకాల అపశకునాలు కనిపించాయి. ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. వెంటనే భయపడిపోయి, ఏమిటి వీడు పుట్టినటువంటి సమయంలో ఇన్ని అపశకునాలు, ఏమిటి వైపరీత్యాలు అని జ్యోతిష్ పండితుల్ని పిలిపించాడు. వెంటనే ఆ పండితులు జాతకం చూసి చెప్పారు, అయ్యా మీ వాడు జాతకం చెప్పటానికి భయంగా ఉంది అన్నారు. చెప్పండి స్వామి అన్నారు. మీ పెద్ద కుమారుడు పుట్టిన సమయంలో ఉన్న గ్రహస్థితిని బట్టి చూస్తే అతడి వల్ల మీ వంశం నిర్వంశం కావచ్చు, మీ వంశం నాశనం కావచ్చు. వెంటనే అడిగాడు, పరిహారం ఏమైనా ఉందా? ఏమైనా పరిహారం చెప్పండి అంటే వెంటనే వారు చెప్పారు, ఈ పరిహారం ఒక్కటే. ఏమిటి? మీ వంశం నిలబడాలంటే ఈ పిల్లవాడిని పరిహరించడం తప్ప ఇంకో పరిహారము లేదు. ఈ పిల్లవాడినే విడిచిపెట్టండి అంతే. మహారాజా, ఇతన్ని విడిచిపెట్టు, ఇతని వల్ల నీ వంశం మొత్తం అంతరించే ప్రమాదం ఉంది. ఇలాంటి శిశువులను వదిలిపెట్టడం కూడా రాజధర్మమే. త్యజేదేకో కులస్యార్తే గ్రామస్యార్తే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్తే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఇది భారత ధర్మం. వంశక్షేమం కోసం వ్యక్తిని, గ్రామరక్షణ కోసం వంశాన్ని, జనపదం కోసం గ్రామాన్ని, ఆత్మరక్షణ కోసం దేశాన్ని కూడా విడిచిపెట్టవచ్చు. ఇది ధర్మం. ఎప్పుడు విడిచిపెట్టాలి అంటే చూడండి, ఆత్మార్థే పృథివీం త్యజేత్. నీకు ఆపత్తు కలిగింది ఈ దేశంలో ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతోంది అంటే శాస్త్రము చెప్పింది, నీకేదైనా విపత్తు కలిగితే ఈ దేశాన్ని విడిచిపెట్టి పోవచ్చు. ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఎంత మంచి మాట! ఇక్కడ పృథివీం త్యజేత్ అంటే భూమిని విడిచిపెట్టే పొమ్మని చెప్పలే. పృథివీ ఇత్యుక్తే నీవు నివసిస్తున్న దేశం, అంతే. ఇది ధర్మం. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నువ్వు అప్పులు ఎగ్గొట్టి అధర్మం చేసి దేశంలో బ్యాంకులను ముంచి సొమ్ములు కొల్లగొట్టి దేశం విడిచి పారిపోతే ఈ ధర్మం వర్తించదు. ఇది ఈ మధ్యకాలంలో అవే చూస్తున్నాం. ఇక్కడ బ్యాంకులను ముంచేది
వేరే దేశంకు వెళ్ళి ఉండేది. పెద్ద పెద్ద వాళ్ళు అలాగే చేస్తారు. అది ధర్మం కాదు. ఆత్మార్థే పృథివీం త్యజేత్ అంటే నీకు ఏదైనా అధర్మం వల్ల ఇబ్బంది కలిగితే అప్పుడు విడిచిపెట్టు. ఇంత చెప్పినా కొడుకును ఎవరు విడిచిపెడతారు? విడిచిపెట్టలే. అందుకే విధిని తప్పించడం ఎవ్వడి వశం కాదు, కాదు, ఎప్పుడు కూడా కాదు. అందుకే భారత గాథ రావాలి అంటే వీడు లేకపోతే ఎలా? వాడు ఉండాలి. వాడు ఉంటేనే కథ. దుర్యోధనుడు అనే క్యారెక్టరే లేకపోతే భారతం ఎందుకు? భారతం జరిగేదా? అసలు భారతానికి ఉందా ప్రాధాన్యం? ఉండదు. వాడు అంత పవర్ఫుల్ క్యారెక్టర్. చాలా ప్రతి పాత్ర విలువైనదే మహాభారతంలో.